వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను వెంకట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలిచిన చైర్మన్ చల్లా శంకర్రావు మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం. హాజరైన జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ. ఏపీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసిన బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు నేతలు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే వినియోగదారులకు నిత్యావసర సరుకులు అందించాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. పేద మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాల్సి ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ నిత్యావసర సరుకులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, ఆ విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి అన్నారు. ప్రతి షాపు వద్ద ధరల పట్టికను వినియోగదారులకు తెలిసేలా ప్రదర్శించాలి అన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిత్యావసర సరుకులు ధరలు పెరిగిన నేపథ్యంలో అధిక ధరలకు బియ్యం, కందిపప్పు విక్రయిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా బియ్యం, కందిపప్పును సరసమైన ధరలను నిర్ణయించి ఆ మేరకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఈ రోజుతో ఎక్కడెక్కడైతే కొంచెం బెటర్ ఏరియాస్ అనుకున్నామో అది కూడా ఎర్రకాల్లో గండి కుట్టడం వల్ల ఈవెన్ ఉండ్రాజ్ వల్ల అండ్ పెరా వల్ల కూడా ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అయింది. సో వన్స్ మన ఫ్లడ్స్ ఎక్స్పీరియన్స్ చేశాక నెక్స్ట్ 1 వీక్ వెజిటబుల్ ప్రైసెస్ రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దానిని మనం వాచ్లో పెట్టుకొని హౌ బెస్ట్ వీ కెన్ డూ టు రెడ్యూస్ ద ప్రైసెస్ టు ద నార్మల్. అది వన్ ఆబ్జెక్టివ్. సెకండ్ ఆబ్జెక్టివ్ ఇస్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా టమాటోస్ అనేది సేల్ జరుగుతుంది. అది ఎఫెక్టివ్గా ఉందా లేదా అని కమిటీ మెంబర్స్ మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, వెదర్ ఇట్ ఈస్ రెమ్యూనరేటివ్ టు ద డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ టు ద కన్స్యూమర్, అది ఒకసారి రివ్యూ చేసుకోవడం. థర్డ్ ఆబ్జెక్టివ్ ఈస్ నెక్స్ట్ మనకి ఆనియన్స్ స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయి. హార్టికల్చర్కి సీఎం గారు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది దట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఈస్ గోయింగ్ టు ప్రొక్యూర్ అండ్ హ్యావ్ సమ్ బఫర్ స్టాక్స్ వెన్ ఎవర్ ద ప్రైస్ రైజెస్ we experience they'll release the buffers. So our efforts ఎంతవరకు వచ్చాయి. If the horticulture department is not able to come to rescue, what will be our local solution? Fourth one is already rice మనం చేస్తున్నాము. రైతు బజార్స్లో ఎన్ని అవుట్లెట్స్ నడుస్తున్నాయి, how they are going to be continued to how long. ఈ 4 items డిస్కషన్కి మీ అందరిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. Let's start with the rice. రైస్ ఇప్పటికి ఎన్ని స్టాల్స్ ఉన్నాయండి? మొత్తం 70 స్టాల్స్ రన్ చేస్తున్నాం. రైతు బజార్లో రిమైనింగ్ అయితే మిక్చర్ పెట్టాల్సి ఉంది మేడం. యావరేజ్ ప్రైస్ కన్స్యూమర్ కి రిసీవింగ్ ప్రైస్ ఎంత? 48 మేడం. 48 రూపీస్. క్వాలిటీ బాగుందా అండి? ఆర్ యూ ఏబుల్ టు చెక్? ఎందుకు తక్కువ ఉంది? సూపర్ ఫైన్ వేసుకుంటున్నాను. హెచ్ఎంటి అంటే బాగా ప్రీమియం. హెచ్ఎంటి ఫుల్ ఫామ్ ఏంటి జెడి గారు? రైస్ మిల్లర్స్ చెప్పండి. దాని ఫుల్ ఫామ్ ఏంటండి? హెచ్ఎంటి బాగా సన్నగా ఉంటుంది. సోనాగడ్డ కూడా. రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మన భారతీయ సంస్కృతి వారసత్వంలో అంతర్భాగమైన దేవాలయాలు, వాటి ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ ప్రముఖ దేవాలయాలను కలుపుతూ ప్రత్యేక ప్యాకేజీలను తీసుకురావడం ద్వారా టెంపుల్ టూరిజం మరింత మెరుగుపడుతుందని, దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా ఆయా ప్రాంతాల స్థానిక ఉత్పత్తులు మరియు కళలను ప్రోత్సహించడానికి దోహదపడుతుందని, కోరుకొండ మండలంలో గల స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మరింత అభివృద్ధి చేసి పర్యాటకుల సంఖ్యను పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి కోరడం జరిగింది. అలాగే 2027 సంవత్సరంలో రానున్న గోదావరి నది పుష్కరాలను పురస్కరించుకొని నదీ పరివాహక ప్రాంతాల సుందరీకరణ, భద్రతకు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు.
బలరామకృష్ణ గారు. అధ్యక్ష, ఈరోజు ఈ సభలో మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నాకు ప్రత్యేకంగా ఓటు వేసి గెలిపించినటువంటి రాజానగరం నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మన దేశ సంస్కృతి పర్యాటక రంగ అభివృద్ధి ఎంతగానో దోహదపడుతుంది అధ్యక్ష, అందులో సందేహం లేదు. పురాతన దేవాలయాలు, శక్తివంతమైన ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా ఆయా గోడలపై మరియు స్తంభాలపై చెక్కబడిన శిల్ప కళా ప్రదర్శన వల్ల శిల్పుల నైపుణ్యం, పూర్వీకుల చరిత్ర, జీవన శైలి, సాంస్కృతిక సాంప్రదాయాలు, పురాణ ఇతిహాసాల పట్ల సందర్శకులకు మరియు రాబోయే తరాలకు అవగాహన కల్పించే వారధిగా నిలుస్తాయి. కావున టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందాల్సిన ఈ యొక్క పురాతన దేవాలయాలు కానీ చూసినట్లయితే తంజావూరు బృహదీశ్వర ఆలయం, కోణార్కులో ఉన్నటువంటి సూర్య దేవాలయం, పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఆలయం చూస్తే దాని మీద కళలు, అదే విధంగా అప్పుడే ఇంజనీరింగ్ కానీ చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పటికీ కూడా భావితరాలకు అందించే విధంగా ఉంటుంది. మన పూర్వీకులు ఎంత కష్టపడి ఎంత నైపుణ్యంతో చేశారనేది కూడా మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇప్పుడు కానీ చూసినట్లయితే ఈ పర్యాటక రంగం చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. 2027లో పుష్కరాలు కూడా ఉన్నాయి. దీని మీద ఈ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే అక్కడ స్థానికంగా ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అక్కడ స్థానికంగా తయారయ్యే కొన్ని వస్తువులు, వాళ్ళ చేతి వృత్తి వాళ్ళు చేసుకునే వస్తువులు కూడా గిరాకీ పెరుగుతుంది. అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికితే అధ్యక్ష. అదేవిధంగా మన తమిళనాడులో చూస్తే టెంపుల్ టూరిజం ఎంతో అభివృద్ధి చెంది వాళ్ళకి ఎంతో ఆదాయాన్ని సమకూరుస్తుంది. అక్కడ స్థానికంగా డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా ముందుగా ఆలోచించి మన రాష్ట్రంలో కూడా మంచి టెంపుల్ టూరిజం గా డెవలప్ చేసినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధితో పాటు ఇండైరెక్ట్ ఇన్కమ్ అక్కడ లోకల్ పీపుల్ కూడా బాగా అభివృద్ధి చెందుతారని తెలియజేస్తారు. బీజేపీ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో అందరూ సంతోషంగా ఉండేట్టు ఉంది. ప్రధాని మోడీ, నిర్మలా సీతారామన్ ఏపీపై ప్రత్యేక దృష్టి సారించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు మంజూరు చేయడం చిన్న విషయం కాదు. ఏపీ జీవనాడి పోలవరం కేంద్రం నిర్మిస్తుందని ప్రకటించారు. వెనుకబడిన జిల్లాలకు 50 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించారు. మౌలిక వసతుల కల్పన కోసం విశాఖ, చెన్నై కారిడార్ను అభివృద్ధి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వెళ్లే జీఎస్టీ, ఇతర పన్నుల ద్వారా కేంద్రానికి ఇచ్చే వాటిలో సుమారు 50,000 కోట్లు ఏపీకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. బీజేపీని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గుర్తించారు కాబట్టి ప్రధాని మోడీ ప్రత్యేక శ్రద్ధ వహించారు. బడ్జెట్లో ప్రవేశపెట్టిన ప్రతి అంశంలో ఏపీకి ప్రధాని మోడీ పెద్ద స్థానం కల్పించారు. రైల్వే జోన్కు గత ప్రభుత్వం స్థలం కేటాయించలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి, సంక్షేమం దిశగా దూసుకుపోతుందని ఆయన అన్నారు. మన ఆంధ్రప్రదేశ్కి అనేక వరాలు ప్రకటించారు. అందరూ కూడా హ్యాపీగా ఉండే విధంగా ఈ బడ్జెట్లో ఎవరు కూడా ఏ విధంగానూ విమర్శలు చేయడానికి తావు లేకుండా మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టడం, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి నరేంద్ర మోడీ గారు ఎలక్షన్స్లో రాజమండ్రి వచ్చినప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అని ఆయన అన్న విధంగా, ఆయన చెప్పిన విధంగా అన్ని రాయితీలని ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి 2 కళ్ళుగా భావించేటువంటి అమరావతి, పోలవరం. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం చిన్న విషయం కాదు. పోలవరానికి సంబంధించి దాన్ని పూర్తి చేసే బాధ్యత, త్వరితగత మాదే అని నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం కూడా జరిగింది. అలాగే గతంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాత జిల్లాల ప్రకారం 13 జిల్లాల్లో 7 జిల్లాలు మాత్రమే వెనకబడిన జిల్లాలుగా గుర్తిస్తే దానికి అదనంగా మరొక జిల్లా ఒంగోలు జిల్లాను, ప్రకాశం జిల్లాను కూడా ఈసారి కలిపి 8 పాత జిల్లాలని కూడా వెనకబడిన జిల్లాలుగా గుర్తిస్తూ ఆ యొక్క జిల్లాలకి ప్రత్యేక నిధులు కేటాయించడానికి ప్రకటించడం జరిగింది. జిల్లాకి 50 కోట్ల చొప్పున ఆ యొక్క 8 జిల్లాలకి ప్రకటించారు.
అంటే ఆంధ్రప్రదేశ్లో సగ భాగానికంటే పైబడిన ప్రాంతాన్ని వెనకబడిన ప్రాంతంగా గుర్తించి దానికి నిధులు కేటాయించడానికి ప్రకటించడం జరిగింది. మౌలిక వసతుల కల్పన కోసం పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు విశాఖ నుంచి చెన్నై వరకు ఎన్ని నిధులు ఖర్చు అయినా సరే ఆ కారిడార్ కోసం దాన్ని దృష్టి పెడతామని ప్రకటించడం జరిగింది. అలాగే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళే పన్నుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అయ్యేది సుమారు 50,000 కోట్ల రూపాయల దరిదాపులో మన యొక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీద శ్రద్ధ చూపడం, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీని గుర్తించారు, వారికి తగిన విధంగా మనం సత్కరించుకోవాలనే ఉద్దేశంతో వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది ఈ యొక్క బడ్జెట్లో. అలాగే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కోసం ఈశాన్య రాష్ట్రాల్లోనే కాకుండా అందులో ఒరిస్సా, మన యొక్క ఆంధ్రప్రదేశ్ అన్నింటిని కూడా కలిపి పూర్ణోదయం అనే కొత్త స్కీమ్ను కూడా తీసుకొచ్చి ఆ యొక్క పూర్ణోదయ స్కీమ్ ద్వారా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధానంగా అన్ని విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏ పథకాలు ప్రవేశిస్తుందో ప్రతి పథకంలో కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి బాగా ఉండే విధంగా చేయడం జరిగింది. ఇందులో చిన్న చిన్న వ్యాపారస్తులకి వీళ్ళకి గతంలో ముద్రా లోన్లు అంటే 10 లక్షలు మ్యాక్సిమం ఇచ్చేవారు, 50,000 నుంచి 10 లక్షలు. అది ఇప్పుడు 20 లక్షలు కూడా పెంచారు. చిన్న విషయం కాదు. చాలా మంది డెవలప్ అవడానికి నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఈ యొక్క భారతదేశాన్ని తీసుకెళ్తారన్నారో దానికి అనుగుణంగానే ఈ యొక్క బడ్జెట్ ఉంది. బడ్జెట్లో రైల్వేస్ సంబంధించి కానీ ఏది చూసినా సరే చాలామంది ఇన్ని చేసినా ఇంకా రైల్వే జోన్ ఇవ్వలేదు ఏంటంటే రైల్వే జోన్ ఇవ్వకపోవడం లేదు, ఆల్రెడీ ప్రకటించారు. దానికి కావాల్సిన స్థలం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. గత ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఈ ప్రభుత్వం తప్పనిసరిగా త్వరలోనే మంచి స్థలాన్ని కేటాయించారు. రైల్వే జోన్ కూడా పూర్తవుతుంది. ప్రతి దాని మీద కూడా ఈ పూర్తి స్థాయిలో ప్రజలు భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తించారు కాబట్టి తప్పనిసరిగా దానికి అనుగుణంగానే ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ యొక్క రాష్ట్రంలో మా మిత్రపక్షాలు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఉమ్మడిగా మేము ఎన్డీఏ పక్షంగా ముందుకు వెళ్తున్నాం. అటు కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి కనపడుతుంది అని ఏ విధంగా అన్నారో అదేవిధంగా ప్రజలు కూడా గుర్తించారు. డబుల్ ఇంజిన్ సర్కార్కి అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మంచి అభివృద్ధి దిశగా పయనిస్తున్న ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు, సందేహం కూడా లేదు. ఈ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద దృష్టి పెట్టి అనేక నిధులు కేటాయించినటువంటి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు భారతీయ జనతా పార్టీని తెలియజేసుకుంటూ ఈ యొక్క భాగంలో మా యొక్క రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, మా యొక్క కేంద్ర మంత్రి గారు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు సోమవీర్రావు గారు వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాల గురించి మాట్లాడడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్డీఏగా చంద్రబాబు నాయుడు గారు కూడా అడగడం జరిగింది. అడిగిని ఏది కాదనకుండా అటు పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఇటు ఎన్డీఏ ప్రభుత్వ మిత్రపక్షాలు కానీ ఎవరిని కూడా నిరుత్సాహపరచకుండా అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చి సంతృప్తి పరిచేందుకు ప్రత్యేకంగా వారి ఇరువురికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేసుకుంటాం. ఇకపోతే మన రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్కి ఎన్నికలు జరిగింది. ఈ ఎన్నికల్లో చాలా మంది, కొంతమంది కులపరంగాను, కొంతమంది వ్యతిరేక ప్రతిపక్షంగాను అందరూ పోటీ చేస్తూ ఇంకేముంది ఈసారి ఎన్డీఏ అంటున్నారు కానీ ఉమ్మడి పక్షాలు పెద్దగా పని అవ్వదు, గట్టిగా 4-5 నెగ్గితే కష్టం అనే పరిస్థితితో బయట అవాకులు చవాకులు మాట్లాడిన పరిస్థితి. ఈ చైర్మన్ వల్ల ఈసారి ఏమి అభివృద్ధి జరగదు, ఆయన ఏమి నెగ్గడు అనేటట్టుగా కూడా మాట్లాడారు. కానీ దానికి చంపపెట్టుగా ఆ యొక్క ఖాతాదారులు, ఆర్యాపురం ఖాతాదారులు, ఓటర్లు
ఆర్యాపురం ఖాతాదారులు, ఆ బ్యాంకు సంఘ ఖాతాదారులు వాళ్ళే ఓటర్లు, వాళ్ళు సరైన తీర్పు నిర్ణయాన్ని ఇచ్చారు. అలాగే కాదు, ఈ యొక్క రాష్ట్రంలో 164 సీట్లు ఇచ్చి ఎన్డీఏ పక్షాన్ని నిలబెడితే ఇక్కడ 12కు 12 అంటే రాజమండ్రి 10 పక్క గ్రామాల నుంచి ఉన్న 2 12కు 12 కూడా గెలుపునిచ్చి వాళ్ళ యొక్క మాటలకు చెంపపెట్టుగా వీళ్ళు తీర్పునివ్వడం జరిగింది. అందులో మా పార్టీ నుంచి, మన పార్టీ నుంచి యనమల రంగబాబు గారు డైరెక్టర్గా ఎన్నికైనందుకు వారికి ఎన్నికకి అవకాశం ఇచ్చిన మిత్రపక్షాలు ఎన్డీఏ పక్షానికి, అలాగే ఓట్లేసి గెలిపించిన ఆర్యాపురం ఖాతాదారుల ఓటర్లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గతంలోనే రంగబాబు గారు ఆ యొక్క బ్యాంకులో డైరెక్టర్గా పనిచేశారు. అందరికంటే కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అజాశత్రుగా ఎవరితోటి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ బ్యాంకులో చాలా కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. దాంతో పార్టీ నుంచి కూడా ఏ విధమైన వ్యతిరేకత లేకుండా అందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన పేరును ప్రతిపాదించడం, ఆయన ఎన్నికైన సందర్భంలో గతంలో కంటే మరింత మంచిగా పనిచేస్తూ పార్టీకి ఆయనకి మంచి పేరు తీసుకొస్తారనడంలో ఏ విధమైన సందేహం లేదు. ఆయన కూడా అందరినీ కలుపుకుని ముందుకెళ్లే వ్యక్తి కాబట్టి వారికి పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా మొన్న ఈ ఎన్నికల్లో బాగా కష్టపడి పనిచేశారు. దానికి తగ్గ ప్రతిఫలం లభించినందుకు అందరం కూడా ఆనందపడుతూ హర్షం ప్రకటిస్తారు. 26వ తారీఖు కార్గిల్ దివస్ సందర్భంగా ఈ యొక్క దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టమని పిలుపునివ్వడం జరిగింది పార్టీ. దానిలో భాగంగా ఒకరోజు ముందుగా 25వ తారీఖున భారతీయ జనతా యువ మోర్చా కందికొండ రమేష్ యొక్క ఆధ్వర్యంలో, అధ్యక్షుడు ఆయన యొక్క ఆధ్వర్యంలో అందరం కూడా మంది యువకుల్ని, కొంతమంది కాలేజీ విద్యార్థులు అందరినీ మమేకం చేస్తూ 25 మధ్యాహ్నం 3 గంటల నుండి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ దగ్గర నుంచి లాలాచెరు సైనిక విగ్రహాల వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి అక్కడ వారికి ఘననివాళులు అర్పించడం జరుగుతుంది ముందు రోజు. అలాగే తర్వాత రోజు కాగడాల ప్రదర్శన చేస్తూ ఆ రోజు కూడా అక్కడ నుంచి కాగడాల ప్రదర్శన కూడా లాలా చెరువు నుంచి కొంత ప్రాంతం కాగడాల ప్రదర్శన కూడా చేయడం జరుగుతుంది. అది యువమోర్చా ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేయడం కోసం రాష్ట్ర పార్టీ కూడా అన్ని జిల్లాల్లోని యొక్క పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించమని పిలుపునివ్వడం, దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చెల్లా రేలంచి విజయ్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు అడబాల రామకృష్ణ గారు, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీ కొరగడ్డ సతీష్ గారు, అలాగే ఈ యొక్క రాజమండ్రి అసెంబ్లీ కన్వీనర్, 2వ బాధ్యత ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీ యనమల రంగబాబు గారు, అలాగే ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మన వీరాంజనేయులు గారు, యువమోర్చా జిల్లా అధ్యక్షులు ప్రతిష్టాత్మకమైన ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేసి గెలిచిన చైర్మన్ చెల్లా శంకర్రావు మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, నగర కమిటీ సభ్యులు, నగర జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది. చేసిన మా చైర్మన్ శ్రీ సల్లా శంకరరావు గారికి, అలాగే డైరెక్టర్కి, జనసేన పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. గత ఎలక్షన్లో ఏ విధంగా కూటమికి విజయం వచ్చిందో అంత రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు కూటమి తరఫున నాయకులు అందరూ కూడా కార్యకర్తలు పాల్గొని మంచి విజయాన్ని సాధించినందుకు
వారికి మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఎప్పుడైతే ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి, 5 సంవత్సరాల జగన్ పరిపాలనలో ప్రజలు ఏ విధంగా నలిగిపోయి నాశనం అయిపోయారో అదే విధంగా ఈరోజు ఆర్యాపురం బ్యాంకుని కూడా వాళ్ళ వారసులు కూడా నాశనం చేశారు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే కూటమి తరపున ప్రచారానికి వెళ్తే బాబు అస్సలు ఏ విధమైంది లేదు, శంకర గారి అయ్యంలో మాకు డివిడెండ్లు వచ్చి చాలా బాగుండేది అది ఇది అని చెప్తుంటే నిజంగా వీళ్ళు ఖాతాదారులను కూడా వదలలేదంటే ఎంత దౌర్భాగ్యంలో చూడండి. అటువంటి దౌర్భాగ్యులకి మంచి బుద్ధి చెప్పిన ఖాతాదారులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఖాతాదారులు అందరికీ కూడా ఏం చెప్తున్నామంటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ కూడా ఏ విధమైన సమస్యలున్నా సరే, ఏ విధమైన సహాయం కావాలన్నా సరే పిలిచే పలికే వ్యక్తి శ్రీ చల్లా శంకరరావు గారు. మీరు ఏ విధంగా అయినా సరే ఆయన్ని, ఎందువల్లంటే మీ యొక్క నమ్మకం అంటే బ్యాంక్ అంటేనే నమ్మకం, అలాగే చల్లా శంకరరావు గారు అంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని మీరు గుర్తించి ఆయన దిగ్విజయంతో ఆ ప్యానెల్ గెలిపించారు కాబట్టి మీ యొక్క ఏ రోజైతే సాధారణ ఎన్నికల్లో కూటమి గెలిచిందో ప్రజలందరూ కూడా ఎంత ఆనందపడ్డారో ఈ రోజు అదే విధంగా ఖాతాదారులందరూ ఆనందపడ్డందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. శ్రీ శంకర గారి అయ్యంలో బాగా అభివృద్ధి చెందుతుందని మరొకసారి డైరెక్టర్ గారికి, చైర్మన్ కి అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలిచిన చైర్మన్ చల్లా శంకర్రావు మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం. హాజరైన జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ. ఏపీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసిన బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు నేతలు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే వినియోగదారులకు నిత్యావసర సరుకులు అందించాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. ఇవి బులెటిన్ అప్డేట్స్.